ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. ఐ విల్ కాల్ ఆల్ మై గుడ్నెస్ టు పాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నిర్గమకాండం 33వ అధ్యాయం 19వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. నీ జీవన ప్రయాణంలో లోకంలో మనుషులు మనకు కొద్దిగా సహాయం చేసినా దాంట్లో ఏదో ఒక స్వార్థం ఉంటుంది. లేదా ఒకసారి మంచిగా ఉండి ఇంకోసారి ముఖం తిప్పేసుకుంటారు. కానీ మనలను సృష్టించిన దేవుడు మీతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు ఈ ఉదయకాలం. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచెదను. దేవుడు తన కోపాన్ని కాదు, తన శిక్షణ కాదు, తన సంపూర్ణమైన మంచితనాన్ని మీ జీవితము ముందు ప్రదర్శించబోతూ ఉన్నారు. మోషే కొండ మీద దేవుని మహిమను చూపించమని అడిగినప్పుడు దేవుడు తన శక్తినో ప్రతాపాన్నో కాదు, తన మంచితనాన్ని చూపిస్తాను అని వాగ్దానం చేశారు. ఈరోజు మీ కుటుంబంలో, మీ కెరియర్లో ఆ దైవిక మంచితనం ఎలాంటి ఆశీర్వాదాలను తీసుకుని రాబోతుందో ఈ ఉదయకాల ధ్యానములో మనము లోతుగా తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో అపారమైన మంచితనం, కరుణ మీపై కుమ్మరించబడాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డ, ఈ సందర్భం ఎప్పుడు జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు బంగారు దూడను చేసుకుని దేవునికి విరోధంగా ఘోరమైన పాపం చేశారు. దేవునికి వారి మీద తీవ్రమైన కోపం వచ్చింది. ఆ సమయంలో మోషే ప్రజల పక్షాన నిలవబడి దేవుని బ్రతిమాలాడు. దేవుడు శాంతించిన తర్వాత మోషే ధైర్యం చేసి, ప్రభువా, నీ మహిమను నాకు చూపించు అని అడిగాడు. అప్పుడు దేవుడు అన్న మాట ఇది. ప్రజలు తెప్పు చేసిన దేవుడు మోషే ప్రార్థనను బట్టి శిక్షకు బదులుగా తన మంచితనాన్ని బయలుపరచటానికి ఇష్టపడ్డాడు. మన దేవుడు ఎంత దయామయుడో, ఎంత ప్రేమ కలిగిన వాడో ఈ వచనము నిరూపిస్తుంది. ఈ వాక్యాన్ని విశ్లేషణ చేస్తూ దేవుని మంచితనంలో ఉన్న ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా, మహిమ అంటేనే మంచితనం. గాడ్స్ గ్లోరీ ఈజ్ హిస్ గుడ్నెస్. మోషే దేవుని మహిమను చూపించమంటే దేవుడు నా మంచితనాన్ని చూపిస్తాను అన్నాడు. అంటే దేవుని దృష్టిలో ఆయన మహిమ దేంట్లో ఉన్నది అంటే ఆయన చూపించే మంచితనంలో, ఆయన ప్రేమలో, కృపలోనే ఉన్నది. దేవుని శక్తి మనల్ని భయపెడుతుంది, కానీ దేవుని మంచితనం మనల్ని ఆయన వైపు ఆకర్షిస్తుంది. రెండవదిగా, అరకొరగా కాదు సుమా, మంచితనం అంతా కూడా, ఆల్ హిస్ గుడ్నెస్. ఈ వాక్యంలో నా మంచితనం అంతయు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు తన ప్రేమను కొలతతో ఇవ్వడు. నీ జీవితంలో ఏ కొరత లేకుండా నీ హృదయము నిండి పొర్లిపోయేలా ఆయన తన మంచితనాన్ని చూపిస్తాడు. దావీదు అన్నట్లు, నా బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. అవును కదా, అంత ప్రేమ కలిగిన దేవుడు. మూడవదిగా, సార్వభౌమాధికారము కలిగిన కృప, సోవరిన్ గ్రేస్ అండ్ మెర్సీ అని అంటున్నాడు కదా. నేను కరుణించు వానిని కరుణించేదను. మన అర్హతను బట్టి కాదు, మన పుణ్యాన్ని బట్టి కాదు, కేవలం ఆయన సార్వభౌమత్వముతో కూడిన దయను బట్టి మనల్ని దీవిస్తాడు. మనము పాపులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు ప్రాణము పెట్టాడు. అంటే ఆయన మంచుతనం మన అర్హత కంటే చాలా పెద్దదని గ్రహించు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ వాక్యపు వెలుగులో ఒక నిమిషం నిశ్శబ్దంగా మీ హృదయాన్ని పరీక్షించుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుని గురించి మీ మనసులో ఎలాంటి భావన ఉందో, ఆయన ఎప్పుడూ తప్పులను పట్టుకొని శిక్షించే కోపిస్తేనే భయపడుతున్నారేమో, లేదా మీ కష్టాలను చూసి ఆయన పట్టించుకోవట్లేదు అని దిగులు పడుతూ కృంగిపోతున్నారేమో.
అపవాది ఎప్పుడూ దేవుని స్వభావాన్ని మనకు తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తాడు. నువ్వు పాపం చేశావు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడా, నీకు మంచి చేస్తాడా అని మనకు నూరు పోస్తూ దేవుని నుండి దూరం చేయాలని చూస్తాడు. ఆ అపనమ్మకు ఆలోచనలన్నీ ఈ దినమే మనం విడిచిపెడదాం. దేవుడు మోషేకు తన మంచితనాన్ని చూపించినట్లు ఈరోజు మీ ఎదుట కూడా ఆయన తన మంచితనాన్ని ఉంచటానికి సిద్ధంగా ఉన్నారు. మీ గతకాలపు తప్పులను బట్టి కృంగిపోక ఆయన కృపాసనము దగ్గరికి రండి. ఆయన మిమ్మల్ని క్షమించి తన కరుణతో నింపాలని ఇష్టపడుతున్నాడు, ఆశపడుతున్నాడు. ఈరోజు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా సరే, నీ నేపథ్యం ఏమైనా సరే, నోరు తెరిచి నా దేవుడు నమ్మకస్తుడు, ఆయన నా జీవితంలో తన మంచితనాన్ని చూపించబోతున్నాడని విశ్వాసంతో పలకండి. ఆ ప్రకటన మీ హృదయంలో కొండంత నెమ్మదిస్తుంది. ఇది అనుభవపూర్వకముగా తెలుసుకోండి. ప్రియదేవుని బిడ్డ, దేవుడు తన సంపూర్ణ మంచితనాన్ని నీ జీవితంలో కనపరుస్తాడు అని మీరు నమ్ముతుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్ లెట్ యువర్ గుడ్నెస్ ఓవర్వెల్మ్ ఇన్ మై లైఫ్ అని టైప్ చేయండి. ఆయన కృపను చాటండి. ఈ మాటలు వింటూ ఈ ఉదయకాల సమయం ఇంకా జీవితంలో ఎన్నో నష్టాలు, కష్టాలు ఎదురై దేవుని ప్రేమను శంకిస్తున్నావేమో. ఇదిగో ప్రభు ఈరోజే మీతో అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను విడిచిపెట్టలేదు. నా మంచితనమంతయు నీ ఎదుట కనపరుస్తాను. మీ కన్నీళ్ల స్థానంలో ఆయన అద్భుతమైన కృపను ఉంచబోతున్నారు. ఇప్పుడే ఆయన మాట్లాడుతుండగానే ఆయన ప్రేమ కలిగిన హస్తాలకు మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మోషేకు నీ మంచితనాన్ని, నీ పరిశుద్ధ నామాన్ని ప్రకటించిన దేవుడవు. ఈరోజు మాకు కూడా గొప్ప వాగ్దానాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో, వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో నీ మంచితనం అంతటిని ఇప్పుడే మీరు కనపరచమని ప్రార్థన చేస్తున్నాం. వారికున్న ప్రతి చీకటి పరిస్థితులను తొలగించి నీ దైవిక వెలుగును, కరుణను వారి మీద కృమ్మరించండి ప్రభువా. ఏ అపవాది శోధనలు వారిని తాకకుండా నీ అగ్ని కంచి కావలి ఉంచి నీ దయగల హస్తముతో కాపాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.